వావ్. సో గైస్ అన్ని వెహికల్ లాగానే మన స్కూటీకి కూడా 2 టైర్లు ఇచ్చారు, చూడవచ్చు మీరు. ముందొక టైర్, ఇంకొక టైర్ అండ్ ముందొక టైర్. సో 2 టైర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా బాగానే ఉంది. జస్ట్ కిడింగ్ గైస్. సో ఈ మధ్య లైక్ హోండా యాక్టివా 5Gగా 4G వాడడం కూడా ఇలాంటి లాక్ సిస్టమ్ వస్తుంది. సో కీస్ ఆన్ ఆఫ్ ఇగ్నిషన్ అండ్ సీట్ ఓపెన్ చేసి ఇది కిందకి పోయి సీట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసి సీట్. సో మనకి సీట్లో ఇంకా టూల్ కిట్ ఇచ్చారు. టూల్ కిట్ 1 2 మొత్తం పీస్ ఇచ్చారు అంతే. నాకు అన్నిటికీ హైలైట్ అనిపించిందంటే ఇందులో మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇచ్చాడు. అంటే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇందులో ఏమున్నాయంటే కాటన్ అండ్ సావలాన్ ప్యాకెట్స్ అంతే, ఇవే ఉన్నాయి లోపల. నైస్ కదా ఫస్ట్ ఎయిడ్ కిట్. అండ్ మనకి ఇది కవర్, బైక్ కవర్ ఒకటి ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చారు. సీట్ బాగా పెద్దగా మంచిగా ఉంది. సో అప్పట్లో వెనకాల కూడా ఇక్కడ ఫ్యూల్కి ఇది ప్రెస్ చేయాలి, ఫ్యూల్ ఓపెన్ అవ్వాలంటే. వెనకాల ఓపెన్ అవుతుంది. సో ఒకప్పుడు బండ్లకు పెట్రోల్ అనేది సీట్ కింద లోపల ఉండేది, కానీ ఇప్పుడు బయట ఇస్తున్నారు ఇట్లా. ఒకటి స్పెసిఫికేషన్ వచ్చేసి అందరికీ హారన్, సైడ్ ఇండికేటర్స్, లైట్. ఇంకోటి హైలైట్ అండ్ డిజిటల్ డిస్ప్లే. సో మనకి ఇంకా ఇందులో ఫ్యూయల్ డిస్ప్లే ప్లస్ టైం డిస్ప్లే అవుతుంది. సో స్టాండ్ ఇండికేటర్, నైట్ పూట లైటింగ్ లేదు కానీ క్లియర్ కనిపిస్తుంది నైట్ టైం. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో ఇక్కడ ఇంజిన్ ఆఫ్ ఆన్ ఉంది కదా, ఇది ఆన్ ఉంటుంది. ఇంజిన్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఒకవేళ ఇంజిన్ కనుక రన్లో స్లోగా ఉంటే మాత్రం ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది బండి. మళ్ళీ రైజ్ ఇస్తే స్టార్ట్ అవుతుంది. అది వద్దు జరగదు అనుకుంటే ఇది ఆఫ్ చేయాలి ఇంజిన్ స్టార్ట్ అయిన తర్వాత. ఇంకోటి స్టాండ్ అయినా స్టార్ట్ అవుతుంది. ఇంకోటి స్టార్ట్ అయిన తర్వాత స్టాండ్ వేస్తే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. అది ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్లో ఉంది కదా, స్టాండ్ వేస్తున్నాం చూసా, ఆఫ్ అయిపోయింది ఇంజిన్. స్పెసిఫికేషన్. సో మైలేజ్ వచ్చేసి 60 కిలోమీటర్స్. మామూలుగా అయితే 110cc వస్తుంది హోండా యాక్టివా 6Gకి, కానీ ఇప్పుడున్న ఈ 125cc అయితే 50 కిలోమీటర్స్ పర్ లీటర్. సో అండ్ కాస్ట్ వేరియేషన్ వచ్చి 5,000 డిఫరెన్స్ అంతే. ఇది మనకు వచ్చేసి 1,15,000 పడితే హోండా యాక్టివా 5G వచ్చి 1,05,000 పడుతుంది అలా. సో ఈఎంఐలో డిఫరెన్స్ వస్తుంది, మళ్ళీ నెట్ పేమెంట్ కూడా డిఫరెన్స్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే కొన్ని ఫ్యూ అదర్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో బ్లాక్ డిస్ప్లే.
సో ముందు కూడా డిఫరెంట్గా ఈ ఇది ఉందా ఈ డూమ్కి ఇది ఒక డిజైన్ ఇచ్చాడు. మామూలుగా 5G పెట్టడానికి 6G వాడడానికి లేదు. సో ఇక్కడ కూడా ఇది ఒక డిజైన్, కొంచెం లైటింగ్ ఫ్రంట్ వ్యూలో కొన్ని డిజైనింగ్ మారించింది. ఇంకో హైలైట్ ఏంటంటే స్కూటీకి డిస్క్ బ్రేక్ ఇది సార్, డిస్క్ బ్రేక్ ఉంది. సో మామూలుగా మిగతా 5G 6G ఉన్న స్కూటీస్కి అయితే డిస్క్ లేదు. సో దీనికే వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇంకో కొత్త మోడల్ ఉంది అందులో ఈ ఇంజన్కి కిక్ రాడ్ లేదు. దీనికి కిక్ రాడ్ ఉంది కదా, వాడికి కిక్ రాడ్ లేదు. విత్ కీనే, లైక్ ఆటోమేటిక్ కీతోనే స్టార్ట్ ఆఫ్ ఉంటుంది. నాకు నవ్వొచ్చింది, ఒకవేళ కిక్ రాడ్ లేకుండా ఇంజన్ స్టార్ట్ కాకపోతే ఎలా పరిస్థితి అని. సో అదొక అప్డేట్ వర్షన్ స్కూటీ, అది కూడా ఇంకా మార్కెట్ రిలీజ్ అయింది, నడుస్తుంది. ప్రజెంట్ దాన్ని ఎవరు చూస్ చేసుకోవట్లేదు. చాలామంది గోయింగ్ విత్ 125cc or 110 లైక్ 6G వరకే అదే నడుస్తుంది అందులో. సో మామూలుగా మనం ముందు స్టార్ట్ చేసేటప్పుడు ఇది ఆన్ ఆఫ్ ఉంటుంది. ఆన్ ఆఫ్ చేసేసుకొని డైరెక్ట్ ఇక్కడ బటన్ ఉండే పుష్ చేస్తే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ బటన్ కంప్లీట్ క్లోజ్ చేసి డైరెక్ట్ ఇక్కడ ఇచ్చారు. సో ఇదే ప్రెస్ చేస్తే స్టార్ట్ అవుతుంది బైక్ అనేది, స్కూటీ. సో డిజైనింగ్ మార్చారు అంతే, కొన్ని స్పెసిఫికేషన్ అప్గ్రేడ్ మోడల్ అంటారు అంటే. అప్పటిలాగా 2 మిర్రర్స్ ఇచ్చారు. నైస్. ఇంకోటి ఇక్కడ మనకి బాటిల్ పెడతాం కానీ మొబైల్ పెట్టుకోవడానికి కానీ ఒక చిన్న పౌచ్ లాగా ఇచ్చే స్పేస్ పౌచ్. మామూలుగా ఇది 5G 6G వేరే హోండా లేదు, అలానే యాక్సెస్ కూడా ఉంటుంది మనకి ఇలాంటిది డిజైన్. మొత్తానికి అలా ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ డిసైడ్ చేసి కొన్ని ఆప్షన్ చేసుకుని మొత్తానికి బండి కొని స్కూటీ చాలా బాగుంది, డ్రైవింగ్ కూడా బాగుంది. కానీ చాలామందికి ఏమనిపిస్తుంది అంటే లైక్ 5G హోండా 5G కానీ 6G కానీ కొంచెం హ్యాండ్ కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ టచ్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది. సో డిజైన్ చిన్నగా అనిపిస్తుంది, బట్ డిజిటల్ బాగుంది కాబట్టి మనకు బాగుంది, నచ్చింది. సో మనకు కొనాలనుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నెట్ క్యాష్ పెట్టుకుంటా, రెండోది ఈఎంఐ ఆప్షన్. సో ఈఎంఐ ఆప్షన్ అంటే ప్రతి బ్యాంక్ వాళ్ళు మనకి ఈఎంఐ ఆప్షన్ ఇస్తారు, సో మనం తీసుకోవచ్చు. నెట్ క్యాష్ అయితే ఒకవేళ ఈ 125cc హోండా యాక్టివ్ అది కొనాలనుకుంటే మాత్రం అది అరౌండ్ నెట్ క్యాష్ మీద అయితే 1,15,000 పడుతుంది. డిస్కౌంట్ చేసి 1,10,000 అలా అమ్మేస్తారు. అదే ఒకవేళ హోండా యాక్టివ్ 5G అయినా 6G అయినా ఇప్పుడు ఇంకా అప్డేట్ వర్షన్ ఏంటంటే హోండా యాక్టివ్ 6.2 వర్షన్ కూడా ఉంది. అది వచ్చి అరౌండ్ 1,05,000 పడుతుంది. నెట్ పేజ్ మాత్రం 95 or 95 1 lakh ఇచ్చేస్తారు డిస్కౌంట్ చేసి. సో మేము కొన్న బండి అయితే ఈఎంఐ ఆప్షన్ వరకు తీసుకున్నాం కాబట్టి అది అరౌండ్ 1,13,000 పడింది, 1,15,000 పడింది. బట్ 2,000 డిస్కౌంట్ అని చెప్పేసి మనకి ఏదో చెప్పేసి 1,13,000 అమ్మేశారు. సో మొత్తానికి ఈఎంఐ వచ్చి ఒకటి మనం 4,500 పే చేయాలి. అలా 23 months అంటే 2 years వరకు అలా పే చేసుకోవాలి. సో బ్యాంక్ వాళ్ళు చాలా ఆప్షన్స్ ఇచ్చారు, వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ వేశారు. సో ఈఎంఐ తీసుకోవడంటే ఓకే, అదొక నెగిటివ్ పాయింటే. కానీ మనకి ఒకవేళ అమౌంట్ లేనప్పుడు ఇలాంటి బెటర్ ఆప్షన్. యాక్చువల్లీ ఫుల్ అమౌంట్ పెట్టుకొని దాని తర్వాత ఇబ్బంది పడటం కానీ ఇలా ఈఎంఐ కొంటే బెటర్ అనిపిస్తుంది. అంటే వర్స్ వర్స మీకు ఎలా అనిపిస్తే అలా నష్టం చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే స్కూటీ కొన్న తర్వాత మనకైతే కొన్ని కూపన్స్ కానీ లేకుంటే ఒక పర్స్ కానీ క్యారీ బ్యాగ్ కానీ ఇస్తారు. సో వీళ్ళు ఏంటంటే సేల్స్ లేవు. సో మనకు కావాల్సిన కలర్ కానీ చాలా కొంచెం కలర్ చూసి చాలా ఇబ్బంది పడ్డాయి, ఎందుకంటే మన నచ్చిన కలర్ ఉండదు. సో స్టాక్ రావట్లే అంట. సో తక్కువ స్టాక్ ఉంది కాబట్టి ఇచ్చారు. సో మొత్తానికి ఒక హెల్మెట్ ఫ్రీ ఇచ్చారు, ఒక కవర్ లైక్ లెన్స్ కదా స్కూటీ కవర్ ఒకటి ఫ్రీగా ఇచ్చారు, అలాగే కీచెన్స్ 2 ఇచ్చారు అంతే. సో మొత్తానికి అయితే డ్రైవింగ్ చాలా బాగుంది, స్మూత్గా ఉంది. డిస్క్ ఒకటి అప్గ్రేడ్ వర్షన్ అండ్ నాకైతే నచ్చింది భయ్య. సో మైలేజ్ ప్రకారం చూసుకుంటే కూడా బాగుంది. సో మామూలుగా మనం ఏ బండి తీసుకోవాలనుకున్నా అప్గ్రేడ్ వర్షన్ తీసుకోవాలి. సో 125 అప్గ్రేడ్ వర్షన్ కాబట్టి డిస్క్ ఉంటుంది, ప్లస్ ఇంకా మనకి ఫ్యూచర్ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ స్కూటీ మీరు చేసుకుందాం. సో గైస్ మీరేమంటారు వీడియోలో ఉందో? సో ఒకవేళ మీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. హ్యావ్ పీస్. లవ్ యూ ఆల్.